ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యధారమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగును గాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఉదయకాల వాక్య ధ్యానములో మీ మందిరంలో నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కూడి వచ్చి ప్రభువా మీ వాక్యమును వింటూ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకోండి. మీ దయను, మీ వాత్సల్యతను అనుగ్రహించడం ద్వారా మేము సజీవులుగా ఉన్నాం. మీ కృపను బట్టి స్తోత్రాలు, మీ దయను బట్టి స్తోత్రాలు, మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ప్రభువా ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని ప్రార్థనలు ఆలకించండి, మా ప్రార్థనలు ఆలకించండి. ప్రతి ఒక్కరిని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ మందిరంలో ఉండి ప్రార్థన చేస్తాం. మీ మందిరంలో దీవెన, మీ మందిరంలో ప్రభువా ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, మరి అనారోగ్యంతో దర్శించండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని దర్శించండి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించి దీవించి దయచేయండి. వివాహం కొరకు సిద్ధపడుతున్న వారిని, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలను, ఎగ్జామ్స్ రాయాల్సిన బిడ్డలను, రాయించిన బిడ్డలను ప్రభువా మీకు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీ కృపను, మీ క్షేమమును, మీ దయను, మీ వాత్సల్యతను అనుగ్రహించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు జరిగించి ఆశ్చర్యకరమైన సహాయంగా మా ప్రభువా మీరు పరలోకము నుండి సహాయం అనుగ్రహించి, పరిశుద్ధ స్థలంలో నుండి సహాయం అనుగ్రహించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి ప్రతి ఒక్కరి కుటుంబమును జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు, కుటుంబముల కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఉదయకాల వాక్య ధ్యానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడివారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ ధన్యతలను గురించి రాస్తారు. వాటి వల్ల వచ్చే ఫలము పరలోక రాజ్యము వారిది. ఓదార్చబడుదురు, భూలోకమును స్వతంత్రించుకుందురు, తృప్తిపరచబడుదురు, కనికరము పొందుదురు, దేవుని చూచెదరు, వారు దేవుని కుమారులు అనబడుదురు, పరలోక రాజ్యము వారిది. 2 సార్లు పరలోక రాజ్యం వారిది అన్నారు. ఎవరు విషయంలో అంటే ఆత్మ విషయమై దీనులైన వారు, రెండవది నీతి నిమిత్తము హింసింపబడువారు. కాబట్టి వీరందరి ఈ ధన్యతలన్నీ మనం పొందుకోవాలంటే మొట్టమొదటి ధన్యత కీర్తనల గ్రంథము 33వ అధ్యాయంలో ఇలా యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని 33వ కీర్తన 12వ వచనంలో రాయబడి. ఎవరు వాళ్ళు అంటే ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు. అంత మాత్రమే కాక కీర్తనల గ్రంథములో దేవుని వాక్యంలో 1వ అధ్యాయము 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. వారందరూ ఆ ధన్యతలన్నీ ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని దేవుని వాక్యంలో రాయబడింది. హృదయశుద్ధి అనగా నిర్దోషమైన చేతులు, యథార్థమైన హృదయం, ఆత్మలో కపటము లేని హృదయం. అందుకే 32వ కీర్తనలో తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని రాయబడింది.
అది హృదయ శుద్ధి కలవాడు ధన్యుడు. అనగా శరీరంలోకి ఆత్మకు కలిగిన కల్మషం నుండి తాము పవిత్రులుగా చేసుకున్నవారు. 119వ కీర్తనలో కూడా 1వ అధ్యాయము 119వ కీర్తన 1వ అధ్యాయంలో 1వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు అని ఆయన శాస్త్రంలో గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు ధన్యులు. ఈ ధన్యతలన్నీ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించుచు ఆనందించుచు ధ్యానించేవారు ధన్యులు అని దేవుని వాక్యంలో రాయబడి. ఈ ధన్యతలకి అన్నిటికంటే శ్రేష్టమైన ధన్యత మరి ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. మరి పరలోక రాజ్యం వారిది అని దేవుడు చెప్పిన ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయ ధన్యతల అన్నిటికంటే దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు అని దేవుని వాక్యంలో రాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట. కాబట్టి వాక్యమును విని గ్రహించి, వాక్యమును విని అంగీకరించి, వాక్యమును విని అవలంబించి వారు ధన్యులు అంటారు. అందుకే నమ్ముట నీ వలన అయితే అంటాడు. అతడు యెహోవా మాట నమ్మినందున ఆ నమ్మకం అతనికి నీతిగా ఎంచబడిందని ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. ఆ నమ్మి గైకొని వారు మరి ధన్యులు, గ్రహించువారు, అంగీకరించేవారు, అవలంబించేవారు మరీ సఫలు అవుతారు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈ ధన్యత చాలా దీవునికరమైన ధన్యత. దేవుని వాక్యం విని గైకొని వారు మరీ ధన్యులు. ఇంకొక ఆఖరి ధన్యత ఉన్నది. ఏమిటంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో, పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. దేవుని వాక్యమును గొర్రెపిల్ల 19వ అధ్యాయం 9వ వచనం, మరియు అతడు నాతో ఇలా, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వాయువు. అందువల్ల ఈ ధన్యతలన్నీ దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించు దీవెనలు. ఆ దీవింపబడిన వారు ధన్యులు. అది వాక్యమును గైకొంటు వారు మరి ఎక్కువైన దేవుని వాక్యానుసారముగా వాక్యాన్ని నమ్ముట వలన నీవు నమ్మినడల దేవుని మహిమ చూచే ధన్యత నీకు అనుగ్రహించబడుతుంది. అంతకంటే గొప్ప ధన్యత ఈ లోకంలో మనకి ఏది అక్కర్లేదు. కాబట్టి దేవుడు కూడా తాను ఏర్పరచుకున్న ప్రజలతో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అంటాడు. నీవు ధన్యురాలవు అని దేవుని వాక్యంలో రాయబడింది. అందువల్ల అటువంటి ధన్యత మనకు ఎప్పుడు వస్తుందంటే మొదటి దేవుని దయ కావాలి. ఆయన కృపను బట్టి దయ చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకునే దయ మనం పొందుకోవాలి. ఆయన దయగల మాటలను నమ్మాలి. ఆయన దయగల దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు, మాట తప్పని దేవుడని నువ్వు నమ్మి హృదయమందు విశ్వసించినప్పుడు ఆ దయను పొందుకున్న తర్వాత, అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము, నువ్వు దయను నా కుమారుడా నా ఉపదేశంను ఆలకించము అంటున్నాడు. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, దీర్ఘాయువును సుఖజీవంతో గడి సంవత్సరములను నీకు దయను సత్యమును ఎన్నడూ నీవు విడిచిపోనీకము, నీ హృదయమును పలక మీద రాసుకుని, అప్పుడు నువ్వు దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకో. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము అని దేవుని వాక్యంలో రాయబడి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొంపు చేయము, అప్పుడు నీవు ఆయన దయకు పాత్రుడుగా ఉంటావు. అది కీర్తనలు 28వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు. 25వ అధ్యాయం 7వ వచనం, నీ దయ చొప్పున నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా.
దయగా, ఆ దయ దీవెనగా మారాలి. కాబట్టి ఆ దయ పొందినవాడు దీవింపబడతాడు. దేవుడు ఒకసారి దీవిస్తే అది ధన్యతగా మారే వరకు మనం ప్రార్థిస్తూనే ఉంటాం. సో దయ, దీవెన, ధన్యత. అలాగూ మనము మన విశ్వాసం కూడా రూపాంతరం చెంది ఒక దశ నుండి మరి ఒక దశ, ఒక పరిస్థితి నుండి మరి ఒక పరిస్థితికి నీ జీవితం మారాలి అంటే ఆ దయ దీవెనగా మారాలి. ఆ దీవెన అది మందిరంలో ఉండి దీవెనగా నీకు దేవుడు అనుగ్రహించాలి. అప్పుడు నీవు ఆయన విడవక, ఆయనను వదలక, ఆయన వాక్యమును ధ్యానించుచు దివారాత్రం ఆనందిస్తూ ధ్యానించి ఉన్నప్పుడు అది ధన్యతగా మారుతుంది. ఆయన దివారాత్రను మొర్రపెట్టుచు నా నోటి మాటలు నా హృదయ ధ్యానము అంటాడు 19వ కీర్తనలో. 19వ కీర్తనలు ఇలా నా దేవ, నా విమోచక, నా రక్షక, నా నోటి మాటలు నా ఆశ్రయదుర్గమ 14వ వచనంలో నీ దృష్టికి అంగీకారము ఉండును గాక ప్రభువా. అది దీవింపబడిన తరువాత కొనసాగించేది దీవింపబడటానికి గైకొనాలి. ఆ దీవింపబడటానికి గైకొనటానికి ముందు మనకు దయ కావాలి. అనగా మనం ఆయన ఎదుట నిందారహితులుగా ఉండాలి. మన పాపం ఒప్పుకున్న వారుగా ఉండాలి. దయగల దేవుడు దీర్ఘశాంతుడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు. ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. వాటి తప్పని దేవుడు వాగ్దానం చేయవాడు, నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ఆ ధన్యతగా మార్చుకోవడానికి దేవుడు మనకు ఆ విశ్వాసము రూపాంతరం చెందుతూ నమ్మకము విశ్వాసముగా మారాలి. అది విశ్వాసంతో కూడిన ఆత్మతో చేయు ప్రార్థన, నిరీక్షణ గలవారే సంతోషించి చేయు ప్రార్థన, ప్రార్థన ఎందు పట్టుదల కలిగి చేయు ప్రార్థన, ఆత్మ ఎందు తీవ్రత కావాలి, ప్రార్థించాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని, దేవుని ఆత్మతో సత్యంతో యథార్థముగా ఆరాధించాలి అని, ఆయన వాక్యమును విని వదలక వాక్యమును హృదయంలో నాటుకొని నా ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యంని సాత్వికంతో అంగీకరించి మాట నెరవేర్చి యెహోవా నెరవేర్చవలన దాన్ని నిర్మించి యెహోవా నిర్మించి నెరవేర్చి స్థిరపరచాలని మాట ఇచ్చిన దేవుడు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్మదగిన దేవుడని నువ్వు విశ్వసించి ప్రతిదినము ఆయన మాటలు వినుటకు, ఆయనతో మాట్లాడుటకు నువ్వు ధ్యానించి మొరపెట్టినప్పుడు అది నీకు ధన్యతగా మారుతుందంటే మరి ఎక్కువ ధన్యత ఆయన వాక్యం విని గైకొనివాడు. యాకోబు పత్రిక 1:22 మీరు వాక్యం వినువారు మాత్రమే ఉండక కేవలము వాక్యానుసారముగా మీరు జీవించేవారుగా ఉండాలని ఉదయకాల సమయం దేవుడు మాతో మాట్లాడారు. కాబట్టి ఆయన దయ దీవెనగా మారాలి. ఆ దీవెన ధన్యతగా మార్చుకునే విశ్వాస జీవితం, నిరీక్షణతో కూడిన ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటున్నప్పుడు మరి ఎక్కువగా హృదయశుద్ధి కలిగిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు 24వ కీర్తనలో అంటాడు, నీ పర్వతం ఎక్కదగిన వాడెవడు, నీ సన్నిధిలో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకై కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయం కలిగిన వాడు ఉండివాడు యెహోవా వలన ఆశీర్వదింపబడును అంటూ. కాబట్టి ఇది మొదలుకొని దేవుడు అటువంటి ధన్యకరమైన జీవితం, దేవుని దయకు పాత్రులుగా, కృపకు పాత్రులుగా మనం ఎంచబడినాం. ఆయన మందిరంలో దీవెన, కీర్తన 118వ అధ్యాయం 26వ వచనం, ఆయన మందిరంలో మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆ దీవెన పొందుకొని ఆ దీవెన మనం ధన్యతగా మార్చుకున్నప్పుడు మనం దేవుని మహిమను చూస్తూ ప్రార్థన చేసుకుని, ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, నీ దయలేనిదే మేము జీవించలేము. దాన్ని దీవెనగా మార్చుకోవటానికి మాకు అవసరమైన నమ్మకం, విశ్వాసము మేము స్థిరంగా ఉండే ఆ విశ్వాసము ఇప్పుడు ఆత్మతో ప్రార్థించి నిరీక్షణ గలవారు మీరు సంతోషించి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆత్మ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయము, దీవించము ప్రభువా, దర్శించు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, తండ్రి అయిన దేవుని ప్రేమ, సమాధానం మీకు కలిగి ఆయన మిమ్మల్ని ధన్యులుగా దీవించునుగాక. దేవుని దీవించి ఆశీర్వదించునుగాక.